పవన్ కళ్యాణ్ గారి అమాయకత్వం అనుకోవాలో లేదంటే తొందరపాటు అనుకోవాలో తమ్ముళ్ళకి ఒక వినోదంగా మారింది. ఎందుకంటే ఈ రేషన్ బియ్యం వ్యవహారం కానీ ఈ షిప్కు సంబంధించి కానీ ఎక్కడా కూడా తెలుగు తమ్ముళ్ళ ఇన్వాల్వ్మెంట్ పెద్దగా లేదు. ఇదే పని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైనా చేస్తుంటే ఒక ఉద్యమం చేసినా ఏదైనా చేస్తే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల దాన్ని ఫాలో అయిపోతూ ఉంటారు తెలుగు తమ్ముళ్ళు. ఎందుకంటే వాళ్ళ పార్టీ ఒక పిలిపిచ్చింది, దాన్ని మనం ఆచరించాలి అనేది. అలాగని ఇక్కడ అన్ని పోర్టుల దగ్గర ఏదో చేసేద్దామంటే కుదరదు. పోర్టుల దగ్గరికి వెళ్ళి అందరూ చెక్కింగ్లు చేసేద్దామంటే పోర్టు లోపలికి అనుమతించరు. ఎక్కడైనా ఆయన మంత్రి, డిప్యూటీ సీఎం కాబట్టి ఎలవ్ చేశారు అంతే. అది కూడా ఎవరు పడితే వాళ్ళు వెళ్తామంటే పోర్టులో కూడా రానివ్వరు. అలాంటిది ఇక్కడ ఆయనే వెళ్ళారు, అంతా హడావుడి చేశారు. అక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అని లేదంటే వైసీపీ బినామీలు ఉన్నారని రాజకీయంగా కూడా హడావుడి చేసే ప్రయత్నం అయితే జరిగింది. ఫైనల్గా అక్కడ ఏముందో లేదనేది పక్కన పెడితే బియ్యం, రేషన్ బియ్యం అమ్ముకుంటున్నారు 10 రూపాయలకి. ఆ అమ్ముకుంటున్న బియ్యం ఒక మాఫియా తీసుకుని మళ్ళీ దాన్ని ఆఫ్రికా దేశాలకు తరలించి అక్కడ 80 రూపాయలకు అమ్ముకుంటుంది. ఇదైతే చెప్పగలిగారు. దాని మీద రకరకాల విశ్లేషణలు అయితే వచ్చినాయి. ఆ బియ్యం ఏదో డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం అమ్ముకోవచ్చు కదా, తినలేని బియ్యం ఎందుకు ఇస్తున్నారు ప్రజలకి? బియ్యం తినగలిగే బియ్యం ఇస్తే వాళ్ళు అమ్ముకోరు కదా. ఇప్పుడు వాళ్ళు ఏదైనా బియ్యం తినాలి, ఈ బియ్యం తినకపోతే ఆ 10 రూపాయలు తీసుకుని ఇంకో 50 రూపాయలు 40 రూపాయలు వేసుకుని ఇంకో బియ్యం కొనుక్కొని తింటున్నారు వాళ్ళు, ఏ సోనా మసూరులో ఇంకోటి. అదేదో ఇప్పుడు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 30-40 ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కొంత పెట్టుకుని అంత ఖర్చు పెట్టి 10 రూపాయలకు బియ్యం ఇచ్చే బదులు ఆ డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళకి కావాల్సిన బియ్యం కొనుక్కుంటారు. లేదంటే వీళ్ళే ఆ డబ్బులు పెట్టి మంచి బియ్యం కొనివ్వచ్చు, వీళ్ళకి కావాల్సిన సోనా మసూరులే కొనివ్వచ్చు పోని ఆ డబ్బులకి. అలా చేయట్లేదు. ఇప్పుడు ఆ సమస్య అయితే తెర మీదకి వచ్చింది. దాన్ని ఎలా పరిష్కరిస్తారు అనేది ఒక పాయింట్. ఇంకోటి ఏంటంటే ఇందులో ఎక్కడ తెలుగు తమ్ముళ్ళు ఇన్వాల్వ్ అవ్వలేదు, టీడీపీ నాయకులు ఎక్కడా ఇన్వాల్వ్ అవ్వలేదు. ఒక రకంగా వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నారు. లేదంటే ఈ మచ్చ మరక వాళ్ళకు కూడా పడేది. ఇప్పుడు దీని ద్వారా క్రెడిట్ వచ్చినా, లాభం వచ్చినా, నష్టం వచ్చినా ఏదైనా పవన్ కళ్యాణ్ గారికి. తమ్ముళ్ళు మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు చూస్తా కూర్చొని. రేపొద్దున ఏదైనా వాళ్ళు చెప్పుకోవాల్సింది చూస్తే, రేపొద్దున మాట వస్తే, గొడవ వస్తే, అదిగో మీ జనసేన నాయకుడు ఏం చేశాడు, ఆ రోజు కొండను తవ్వుని ఎలకను పెట్టాడు, సీజ్ ద షిప్ అని పెద్ద పెద్ద డైలాగులు వేశాడు తప్ప షిప్ సీజ్ చేయడం సాధ్యం కాదని అవగాహన లేదంటారు. ఎందుకంటే మొన్న మీ జనసేన వాళ్ళకి పింఛన్లు పంపిణీ చేసే అర్హత లేదు అంటూ చింతమనేని ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు, అక్కడ జనసేనకి టీడీపీకి మధ్యన జరిగిన గొడవ చూస్తే భవిష్యత్తులో అలాంటిది ఎందుకు జరగదు చూద్దాం.